హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఏపీలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ స్పెషల్ ఎందుకంటే ఆహ్, ఎవరికైనా వివాహం కాకపోయినా, ఏమన్నా పనిలో ఆటంకం కలుగుతున్నా, సంతానం కలగకపోయినా, ఏమన్నా రాహు, కేతు, కుజ దోషాలు అలాంటివి ఏమైనా దోషాలున్నా కూడా ఇక్కడికొచ్చి అయితే పూజలు చేయించుకుంటారు. పూజలు చేయించుకోగానే అన్నీ కూడా మంచిగా జరుగుతుందని నమ్మకం. అలాగే మేము ఈరోజైతే వెళ్తున్నాము. అసలెలా వెళ్ళాలి? ఏమేం పూజలుంటాయి? అనేదంతా కూడా మీకు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చి మనకి మోపుదేవి అనే విలేజ్‌లో ఉంది. ఇక్కడికి రావాలంటే మీరు ముందుగా మచిలీపట్నం అయితే రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అవనిగడ్డ అనే విలేజ్‌కి బసెస్ అయితే ఉంటాయి. ఈ అవనిగడ్డ వెళ్ళే వేలోనే మనకి మధ్యలో మోపుదేవి అయితే ఉంటుంది. వన్స్ మీరు మోపుదేవి రీచ్ అయిపోయాక టెంపుల్ ఎదురుంగానే ఆపుతారు బసెస్ అయితే. మేమైతే ఇక్కడికి నైట్ వచ్చాం. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటాకొచ్చే భక్తులు ఉదయం కూడా వస్తారు. మేమైతే రాత్రి గుడిలో నిద్ర చేయడానికైతే వెళ్తున్నాం. చాలామంది భక్తులు ఇలాగే రాత్రి అయితే నిద్ర చేసి ఉదయం ఉదయం పూజ చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ ఎలాగా గుడి లోపల, గుడి బయట కూడా ఇలాగా వేసుకోవడానికైతే చోటుంటుంది. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు గుడి లోపలైతే వేసుకొని నిద్రిస్తారు. కొద్దిగా లేట్‌గా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా! ఇక్కడ షెడ్ అలాగే ఉన్నాయి. ఈ షెడ్డులో అయితే నిద్ర చేస్తారు. మీరు నైట్ టైమ్ వచ్చినట్టయితే ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. దూరపు ఊర్ల నుంచి వస్తారు కదా! ఇక్కడ నిద్రించే ముందు వాళ్ళ కోరికనైతే కోరుకొని నిద్రిస్తారు. గుడి లోపల నిద్రించే భక్తులను గుడి సిబ్బంది 3కి నిద్ర లేపుతారు. గుడినైతే శుభ్రం చేయాలి కదా! గుడి దగ్గరలోనే టాయిలెట్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మీరు బాత్ చేసి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కంఫర్ట్‌గా లేదు అనుకుంటే మీరు చూస్తున్నారు కదా! గుడి ప్రాంగణం నుంచి నేను ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నాను. అటు సైడ్‌గా వెళ్ళినట్టయితే 400 మీటర్స్ ప్రైవేట్ లాడ్జెస్ అయితే ఉంటాయి. ఆ లాడ్జ్‌లో మీకు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాళ్ళు బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్ పర్సన్‌కి 50 రూపీస్ అయితే తీసుకుంటారు బాత్ చేసినందుకు. మీకు ఎక్స్ట్రా హాట్ వాటర్ కావాలంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 + 25 75 రూపీస్ అయితే అవుతుంది. లేడీస్‌తో వచ్చారు, మీకు ప్రైవసీ కావాలనుకుంటే రూమ్‌తో కూడా మీకు ఫ్రెష్ అప్ అవ్వడానికైతే ఇస్తారు. పర్ పర్సన్‌కి 125 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి రాగానే 5కి అయితే టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పూజల్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తాను ఇప్పుడు. సర్పదోష నివారణ పూజ, మహారుద్రాభిషేకం, రుద్రాభిషేకం, కళ్యాణం, నిత్య కళ్యాణం, ఈ పూజలైతే ఉంటాయి. మీరేదైతే పూజ చేయించుకుంటున్నారో ఆ టికెట్ తీసుకుని గుడిలోకి ఎంటర్ అయితే గుడి సిబ్బంది మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎటు సైడ్ వెళ్ళాలనేది. అక్కడికి వెళ్ళైతే కూర్చుంటే వాళ్ళే మొత్తం పూజ అంతా చేసి మీకు స్వామివారిని దర్శనం అయితే కల్పిస్తారు. దర్శనం చేసుకుని బయటకొచ్చాక ఏదైతే పూజా టికెట్ ఉందో ఒక టికెట్ మీద ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. అక్కడికెళ్ళి కలెక్ట్ చేసుకోండి. మాకైతే దర్శనం పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.